Welcome back to Blueprint Study Channel. AP TET 2024 September 2024 mock test lonchi manamu ippadi varaku I think 6 English question papers ni solve chesam kada. This is the 7th one. So ippadi varaku manam solve chesinavi serial number 1 2 3 4 5 and దీంట్లో మనము మెథడాలజీ పేపర్ కూడా సాల్వ్ చేసాము. ఈరోజు మనం చేస్తున్న పేపర్ ఇట్ ఈస్ ది 13th వన్. ఇందులో పేపర్ 1 ఎస్జిటిలోని ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ పేపర్ని సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఈ క్వశ్చన్ పేపర్లో మనకి అరౌండ్ 30 క్వశ్చన్స్ ఉన్నాయి. కానీ వీళ్ళు ఏదో అరౌండ్ 22 క్వశ్చన్స్ ఒక చోట ఇచ్చారు, వేరే ఏవో 4 క్వశ్చన్స్ ఇంగ్లీష్ 2 అని చెప్పి ఇచ్చారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం 30 క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఓకే, సో నంబర్స్ని బట్టి వెళ్ళకుండా జస్ట్ గో బై ద కంటెంట్. సో క్వశ్చన్ నెంబర్ 1, he wanted to settle all his family issues. Choose the synonym that means settle. ఓకే, సినానిమ్ అడుగుతున్నారు అంటే సిమిలర్ మీనింగ్ ఉన్న వర్డ్ని. ఇక్కడ సెటిల్, హీ వాంటెడ్ టు సెటిల్ ఆల్ హిస్ ఫ్యామిలీ ఇష్యూస్, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ని వాటి అన్నిటినీ సాల్వ్ చేద్దామని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. ఓకే, సో సెటిల్ అన్నదానికి సినానిమ్ ఇక్కడ మీరు చూస్తే రిజాల్వ్ అని చెప్పి అర్థం. పెల్ట్ అంటే ఏంటి? పెల్ట్ అంటే ఏదన్నా మనము చిన్న చిన్న రాళ్ళని వాటిని విసిరేయటాన్ని మనము పెల్ట్ అని చెప్పి అంటాం. మీరు న్యూస్ ఫాలో అయ్యి ఉంటే కాశ్మీర్లో 2 years బ్యాక్ పెల్టింగ్ స్టోన్స్ అని చెప్పి మనం ఎప్పుడు వింటూ ఉండేవాళ్ళం కదా. అలా రాళ్ళు విసరటాన్ని మనం పెల్టింగ్ అని చెప్పి అంటాం. నాట్ అంటే ఏంటి? ముడి. ఓకే, దేనన్నా మనం ముడి వేస్తాం కదా, దాన్ని మనం నాట్ అని చెప్పి అంటాం. గిగిల్ అంటే చిన్నగా నవ్వటం. ఎవరైనా పిల్లలు, చిన్న చిన్న పిల్లలు చూడండి, వాళ్ళకి ఏదన్నా పిచ్చి జోక్ చెప్పినా కూడా కికి కికి నవ్వుతారు కదా, దాట్ ఈస్ కాల్డ్ గిగ్లింగ్. ఓకే, సో ఇక్కడ సెటిల్ అంటున్నారు కాబట్టి సెటిల్కి సినానిమ్ ఈజ్ రిజాల్వ్. క్వశ్చన్ నెంబర్ 2, చూస్ ద మెయిన్ క్లాజ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. వెన్ హీ వాజ్ యంగ్, ఇఫ్ ఇట్ రెయిన్స్, యాజ్ యూ కేమ్ లేట్, షీ కంప్లీటెడ్ హర్ వర్క్. ఓకే, మీరు నా గ్రామర్ వీడియోస్ని లాస్ట్ 15 days నుంచి మీరు ఫాలో అయ్యి ఉంటే మీకు ఇవి చూస్తూనే మీకు అసలు క్లాజ్ ఏది అన్నది మీకు మెయిన్ క్లాజ్, ఇండిపెండెంట్ క్లాజ్ మీరు ఈజీగా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. వెన్, ఇఫ్, యాజ్ ఇవన్నీ కనిపిస్తే మీకు ఇవి మనకి సబార్డినేట్ క్లాజ్ కిందకు వస్తాయి. ఓకే, సో ఇందులో 4th వన్ ఇచ్చారు కదా, షీ కంప్లీటెడ్ హర్ వర్క్ అనేది మనకి మెయిన్ క్లాజ్ కింద వస్తుంది. సో క్లాజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? మనకి క్లాజ్ స్ట్రక్చర్ సెంటెన్స్ లాగానే ఉంటుంది. ఒక సబ్జెక్ట్ ఉండాలి, ఒక వర్బ్ ఉండాలి, ఒక ప్రెడికేట్ ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, సో షీ కంప్లీటెడ్ హర్ వర్క్ అన్నప్పుడు షీ అనేది మనకి సబ్జెక్ట్ అయింది. కంప్లీటెడ్ ఈజ్ యువర్ వర్క్. షీ కంప్లీటెడ్ వాట్ అని అడిగితే షీ కంప్లీటెడ్ హర్ వర్క్ అన్న ఆన్సర్ వస్తుంది కాబట్టి దిస్ ఈజ్ యువర్ ఆబ్జెక్ట్. ఓకే, సో డెఫినెట్లీ దిస్ ఈజ్ అ క్లాజ్. ఇక్కడ కండిషన్స్ ఏం లేవు కాబట్టి దిస్ ఈజ్ యువర్ మెయిన్ క్లాజ్. మెయిన్ క్లాజ్ని మనము ఇండిపెండెంట్ క్లాజ్ అని కూడా అంటాం. క్వశ్చన్ నెంబర్ 3, షీ లిసన్ డాష్ రే రెడ్ టు హర్ ఇన్ అ లో వాయిస్. ఓకే, రే చదువుతూ ఉంటే చిన్న గొంతులో తను వింటూ ఉంది అని చెప్పి, అంటే రెండు ఒక్కటేసారి జరుగుతున్నాయి అన్నప్పుడు మనము ఆప్షన్ 4 వైల్ అని చెప్పి వాడతాం. షీ లిసన్ వైల్ రే రెడ్ టు హర్ ఇన్ అ లో వాయిస్. దట్ ఇండికేట్స్ దాట్ both the actions, listening, reading, both the actions are happening simultaneously, అంటే ఒకటే టైంలో. క్వశ్చన్ నెంబర్ 4, you are dash unique painter. చూస్ కరెక్ట్ ఆర్టికల్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ప్రీవియస్ వీడియోలో మనం ఫస్ట్ క్వశ్చన్ ఈ కాన్సెప్ట్ మీదే చేసాం కదా, ఏ వాడాలా యాన్ వాడాలా అని చెప్పి. సో అక్కడ నేను మీకు ఏం చెప్పాను, వోవెల్ సౌండ్ వస్తేనే మనము యాన్ అని చెప్పి వాడాలి. ఓవెల్ సౌండ్ రాకపోతే కళ్ళతో చూసి మనం యాన్ రాయాలి అని చెప్పి డిసైడ్ చేయకూడదు. ఓకే, సో ఇక్కడ యూ అనేది మనకి ఇక్కడ ఓవెల్లోనే పడుతుంది, కానీ యూ యొక్క సౌండ్ని ఇక్కడ మనకి వినిపించట్ల. యూ సౌండ్ ఏంటి? అని చెప్పి రావాలి. అంబ్రెల్లా అని చెప్పి రావాలి. కానీ ఇక్కడ యునీక్ అన్నప్పుడు మనకి వినిపిస్తున్న సౌండ్ యూ, యూనిక్ అని వినిపిస్తుంది, అంటే దాట్స్ అ కాన్సనెంట్ సౌండ్. సో కాన్సనెంట్ సౌండ్ ఉన్నప్పుడు మనము యాన్ వాడటానికి లేదు, కాన్సనెంట్ సౌండ్కి మనము అని చెప్పి వాడాలి. యూ ఆర్ అ యూనిక్ పెయింటర్ అని చెప్పి రావాలి. Question number 4.
choose the word that gets the opposite meaning by adding the prefix IR. ప్రిఫిక్స్ అంటే ఏంటి? వర్డ్కి ముందు యాడ్ చేసిన లెటర్స్ని మనం ప్రీఫిక్స్, ప్రీ అంటే ముందు కదా, ఏ ప్రిఫిక్స్, ఈ ప్రిఫిక్స్ యాడ్ చేస్తే ఆ వర్డ్కి ఆపోజిట్ వర్డ్ ఫామ్ అవుతుంది అని చెప్పి అంటున్నారు కదా. చూస్ ద వర్డ్ దట్ గెట్స్ ది ఆపోజిట్ మీనింగ్ బై యాడింగ్ ద ప్రిఫిక్స్ IR. ఈ నాలుగిట్లో మనము ఇక్కడ నేను IR అని చెప్పి రాస్తే రెస్పాన్సిబుల్ అంటే బాధ్యతగా ఉండటం కదా. సో IR అని యాడ్ చేసినప్పుడు ఏమైంది? ఇది ఇర్రెస్పాన్సిబుల్ అంటే బాధ్యత రహితంగా ఉండటం. సో మనకి ఆపోజిట్ మీనింగ్ వచ్చింది. సో ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. Question number 6. Choose the right format of writing date in formal letters. Formal letters లో డేట్ ఎలా రాయాలి? ఆప్షన్ 3 జూలై డేట్, 2022. ఓకే, ఫస్ట్ మంత్ డేట్ ఒక కామా పెట్టి మొత్తం ఇయర్ రాయాలి. Question number 7. Choose the word that can begin with a capital letter. క్యాపిటల్ లెటర్ ఎక్కడ రాయాలి అన్నది కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పా కదా. సో క్యాపిటల్ లెటర్ ఫ్యాబ్రిక్ సోడా స్ట్రీట్ కాదు, ఇక్కడ ప్రాపర్ నౌన్ ఈజ్ అ సిటీ. సూరత్ అన్నప్పుడు మీరు SURAT క్యాపిటల్ లెటర్ రాయాలి. Question number 8. In a dictionary, the following gives you the information of pronunciation. ఓకే, ఎలా ప్రొనౌన్స్ చేయాలి అన్నది డిక్షనరీలో మనకి ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో చూపిస్తారు. Question number 9. A number of shoppers dash complained about the prices. Choose the verb that fits the blank. ఓకే, ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ మీద ఇచ్చారు మనకి. A number of shoppers అన్నప్పుడు మనము 1 సెకండ్, ఇది లేదు అని అనుకుని మీరు చదవండి. ఓకే, ఇది లేదు అని అనుకుని మనం చదివినప్పుడు ఏమవుతుంది? షాపర్స్ డాష్ కంప్లైంట్ అబౌట్ ద ప్రైసెస్ అన్నప్పుడు షాపర్స్ కదా, షాపర్స్తో మనకి ఏమొస్తుంది? ప్లూరల్ వస్తుంది. షాపర్స్ హ్యావ్ కంప్లైంట్ అబౌట్ ద ప్రైసెస్ అని చెప్పి వస్తుంది. 1 సెకండ్, ఇప్పుడు మీరు ఇది తీసేసి మీరు చదివితే అ నంబర్ ఆఫ్ షాపర్స్ హ్యావ్ కంప్లైంట్ అబౌట్ ద ప్రైసెస్ అని చెప్పి వస్తుంది. అ నంబర్ ఆఫ్ అన్నప్పుడు ఇట్ ఈస్ అ ప్లూరల్ కాబట్టి దాన్ని మనము ప్లూరల్ వర్బ్ తీసుకోవాలి దానికి. ఇదే అ నంబర్ అని కాకుండా సపోజ్ మీకు ద నంబర్ అని చెప్పి ఇచ్చారు అనుకో, దెన్ వీ హ్యావ్ టు టేక్ అ సింగ్యులర్ వర్బ్. ఓకే, అ నంబర్ ఆఫ్ అన్నప్పుడు మనము అ నంబర్ ఆఫ్ షాపర్స్ హ్యావ్ కంప్లైంట్ అబౌట్ ద ప్రైసెస్ అని చెప్పి అంటాం. ఆర్ అ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యావ్ పాస్ ద ఎగ్జామ్ అని చెప్పి అంటాం. కానీ ద నంబర్ అన్నప్పుడు మీరు సింగ్యులర్గా తీసుకోవాలి. ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఇంక్రీజింగ్, ది నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ డిక్రీజింగ్. మనము నంబర్ అన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సో అ నంబర్ ఆఫ్ షాపర్స్ అన్నప్పుడు ప్లూరల్ తీసుకోవాలి. అదే ద నంబర్ ఆఫ్ ఇచ్చినప్పుడు మాత్రం మనము సింగులర్ వర్బ్ని తీసుకోవాలి. సో ఇక్కడ హ్యావ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 10. The judge said, you must not have any further contact with any criminals. If you do, I will have to revoke your parole. Okay, parole అంటే ఏంటి? వాళ్ళని జైల్లో పెట్టకుండా మీరు బయట ఉండొచ్చు, కానీ వారానికి ఒకసారి వచ్చి సైన్ చేసి వెళ్ళాలి అని చెప్పి అన్ని సినిమాల్లో చెప్తూ ఉంటారు కదా, అదే మనకి ప్యారోల్ కిందకు వస్తుంది. సో ఐ విల్ హ్యావ్ టు రివోక్ అంటే ఏదైతే నేను నీకు పర్మిషన్ ఇచ్చానో దాన్ని నేను క్యాన్సిల్ చేస్తాను అని చెప్పి అర్థం అనమాట. వీ విల్ టేక్ బ్యాక్ దాట్ డెసిషన్ అని చెప్పి. సో యూ మస్ట్ నాట్ హ్యావ్ ఎనీ ఫర్దర్ కాంటాక్ట్ విత్ ఎనీ క్రిమినల్ అంటే ఇప్పుడు నుంచి నీకు ఏ క్రిమినల్తో కూడా నువ్వు ఏ కాంటాక్ట్ ఉంచుకోకూడదు. మస్ట్ నాట్ అంటే కంపల్షన్, యూ షుడ్ నాట్ డూ అని చెప్పి అర్థం. సో ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ మస్ట్ నాట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఎబిలిటీ, ప్రొహిబిషన్, పొలైట్ ఇన్సిస్టెన్స్, ఇంపాసిబిలిటీ. ఓకే, ఇక్కడ మస్ట్ నాట్ అంటే కంపల్సరీగా నువ్వు వాళ్ళని కలవటానికి వీల్లేదు అని చెప్పి చెప్తున్నాం కదా, షుడ్ నాట్, మస్ట్ నాట్ అన్నట్టు. సో ఆప్షన్ 2 ప్రొహిబిషన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 11. Am I afraid? I can't help you. In the above sentence, I am afraid means, okay, I am afraid అనగానే నాకు భయం అని చెప్పి వెంటనే మనం డిసైడ్ చేసుకోకూడదు. ఎప్పుడు కూడా మొత్తం సెంటెన్స్ చదివి ఆ కాంటెక్స్ట్ ఏంటి అన్నది అర్థం చేసుకుని
దానికి అర్థం ఏంటి అన్నది మనం అర్థం చేసుకోవాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సెంటెన్సే చూస్తున్నాం. ఒక్కొక్క దానికి కాంటెక్స్ట్ని బట్టి మన అర్థం మారుతూ పోతుంది. సో ఐఎమ్ అఫ్రేడ్ అంటే ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్ ఎ లయన్ అలా అనుకుంటాం కదా. ఇక్కడ కాంటెక్స్ట్ అది కాదు. ఇక్కడ మీనింగ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఐఎమ్ అఫ్రేడ్ ఐ కాంట్ హెల్ప్ యూ అంటే నీకు హెల్ప్ చెయ్యాలి కానీ ఐఎమ్ సారీ నేను అలాంటి పొజిషన్లో లేను. నా దగ్గర డబ్బులు లేకపోతే నీకేం హెల్ప్ చేస్తా, ఐఎమ్ రియల్లీ సారీ అంటాం కదా. అలా ఐఎమ్ అఫ్రేడ్ ఐ కాంట్ హెల్ప్ యూ అని చెప్పడం అనమాట. సో ఐఎమ్ అఫ్రేడ్ ఐ కాంట్ హెల్ప్ యూ అన్నప్పుడు ఐ యామ్ సారీ ఐ కాంట్ హెల్ప్ యూ అన్న అర్థం వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 12, క్యాన్ యూ బీ దేర్ అట్ 6 o'clock షార్ప్? ఓకే, చూడు మళ్ళీ షార్ప్ అనేసరికి మనం ఏమనుకుంటాం, పదునుగా ఉంది అనుకుంటాం కదా. సో ఇక్కడ మళ్ళీ మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ కాంటెక్స్లో షార్ప్ అన్న పదానికి అర్థమే మారిపోయింది. క్యాన్ యూ బీ దేర్ అట్ 6 o'clock షార్ప్ అన్నప్పుడు కరెక్ట్గా 6కి నువ్వు అక్కడ ఉండాలి అని చెప్పి కదా. సో పంక్చువల్లీ అని చెప్పి అర్థం. క్యాన్ యూ బీ దేర్ అట్ 6 o'clock షార్ప్ అన్నప్పుడు in the above sentence sharp means punctually. Question number 13, reported speech question idi. Ramya said, uncle what are you doing? Choose the indirect speech of the sentence above. Okay, so ikkada manamu direct speech ni manam indirect speech loki convert cheyali kada. So reporting verb enti ikkada said kada. She is asking actually what are you doing అన్నది ఒక క్వశ్చన్. వాట్ ఆర్ యూ డూయింగ్ అన్న క్వశ్చన్ ఎస్ ఆర్ నో క్వశ్చన్ కాదు, ఇట్స్ ఎ నార్మల్ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్ కదా. సో రమ్య ఒక క్వశ్చన్ అడిగింది కాబట్టి మనము రమ్య ఆస్డ్ అని చెప్పి రాసుకోండి. ఎవరిని అడిగింది? షీ ఆస్డ్ తన అంకుల్ని అడిగింది. రమ్య ఆస్డ్ హర్ అంకుల్ అని చెప్పి రాసుకుని ఈ వర్డ్ ఇంటరోగేటివ్ వర్డ్ని అలానే రాసుకోండి. వాట్ అని చెప్పి రాసుకుని వాట్ తర్వాత ప్రొనౌన్ రావాలి, ప్రొనౌన్ తర్వాత మీకు వర్బ్ రావాలి. ఓకే, వాట్ ఆర్ యూ డూయింగ్ అనే అంకుల్ని అడుగుతుంది కాబట్టి యూ విల్ బికమ్ హీ. వాట్ హీ, ఆర్ అన్నది ప్రెజెంట్ టెన్స్ కదా, అది పాస్ట్ టెన్స్ అవుతుంది. వాట్ హీ వాజ్ డూయింగ్. ఓకే, ఫుల్ స్టాప్. Ramya asked her uncle what he was doing. That should be your sequence. So ikkada ekkadundi idi? Ramya asked her uncle what he was doing. I think option what he was doing. Option 4 is your answer. Question number 14, choose the sentence that describes two completed actions. ఇదే సెంటెన్స్లో 2 కంప్లీటెడ్ యాక్షన్స్ ఉన్నాయట. ఓకే, ఐ వాంటెడ్ టు గో దేర్, నేను అక్కడికి వెళ్దాం అనుకున్నాను ఒక సెంటెన్స్. ఓకే, షీ నోటీస్ ద లాక్ డోర్, తలుపు తాళం వేసింది అని చెప్పి తను గమనించింది. దిస్ ఇస్ 1 సెంటెన్స్. హీ బాట్ అ యూజ్డ్ కార్ అంటే అతను ఒక సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్నాడు అని. మూడో దాంట్లో మీరు చూస్తే ద డాక్టర్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ద పేషెంట్ అరైవ్డ్. The doctor had left, డాక్టర్ వెళ్ళిపోయాడు. ద పేషెంట్ అరైవ్డ్, పేషెంట్ ఏమో వచ్చాడు. ఓకే, ఈ 2 కూడా అయిపోయాయి. ద డాక్టర్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ద పేషెంట్ అరైవ్డ్ అనేది 2 కంప్లీటెడ్ యాక్షన్స్ కిందకు వచ్చాయి కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 15, దే హ్యావెంట్ బీన్ హియర్ ఫర్ ఏజెస్. ఓకే, ఫర్ ఏజెస్ అన్న యూసేజ్ మనము ఎలా వాడతామంటే చాలా కాలం వరకు అన్నది మనము ఫార్ ఏజెస్ అని చెప్పి వాడతాం. దే హ్యావెంట్ బీన్ హియర్ ఫర్ ఏజెస్ అన్నప్పుడు ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ ఫార్ ఏజెస్ ఇండికేట్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్, ఫర్ ఓల్డ్ పీపుల్, ద ఏజ్ ఆఫ్ చిల్డ్రన్, ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో ఇక్కడ ఫర్ ఎ లాంగ్ టైమ్ అనేది మీ ఆన్సర్ అవుతుంది. సో ఫర్ ఏజెస్ అనేది మనము వీ హ్యావెంట్ సీన్ ఈచ్ అదర్ ఫర్ ఏజెస్ అనే కాకుండా పిల్లలు గంటలు వీడియో గేమ్స్ ఆడుతుంటారు. సో మనకి విసుకొచ్చి ఏమని అనొచ్చు, దే ఆర్ ప్లేయింగ్ వీడియో గేమ్స్ సిన్స్ ఏజెస్ అని చెప్పి వాడచ్చు. అంటే చాలాసేపటి నుంచి ఆడుతున్నారు అని చెప్పి అర్థం. క్వశ్చన్ నెంబర్ 16, చూస్ ద సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. సో ప్యాసివ్ వాయిస్ రిపోర్టెడ్ స్పీచ్ ఏపీటెట్ క్వశ్చన్ పేపర్స్లో చాలా డీప్గా చాలా కాంప్లికేటెడ్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. బేసిక్ క్వశ్చన్స్నే వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి బేసిక్ క్వశ్చన్స్నే మీరు ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేసి ప్రాక్టీస్ చేసుకుంటే యూ క్యాన్ గ్యారంటీ గెట్ 2 మార్క్స్ గ్యారంటీగా మీకు అవి రావచ్చు.
చూస్ ద సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. అంటే ఇక్కడ మనని కన్వర్ట్ చేయమని చెప్పట్లేదు, ఈ 4 ఏది ప్యాసివ్ వాయిస్లో ఉంది అని చెప్పి అడుగుతున్నారు కదా. సో ప్యాసివ్ వాయిస్లో ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది? ప్యాసివ్ వాయిస్ మనం ప్రీవియస్ వీడియోస్లో మనం కన్వర్ట్ చేసినప్పుడు మనం దాన్ని స్ట్రక్చర్ చూసాం కదా. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏమని చెప్పి చూసాం మనము? సబ్జెక్ట్ ఏమో ఆబ్జెక్ట్ అయిపోతుంది, ఆబ్జెక్ట్ ఏమో సబ్జెక్ట్ అయిపోతుంది, దీని ముందు బై వస్తుంది, దీని ముందు మనకి V3 పాస్ట్ పార్టిసిపుల్ వస్తుంది, తర్వాత మనకి ఇక్కడ టు బీ యొక్క కరెక్ట్ ఫామ్ అనేది మనకి ఇక్కడ వస్తుంది కదా. ఈ 4 సెంటెన్సెస్లో మీరు చూస్తే ఆప్షన్ 2 చూడండి. ద డ్యామేజ్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు బీ ఎక్స్టెన్సివ్. సో ద డ్యామేజ్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు బీ ఎక్స్టెన్సివ్. ఎవరి చేత ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు? ఇక్కడ అన్నీ కనిపించకుండా ఉంటాయి, కొన్ని మనకి ఇంప్లాయిడ్ ఉంటాయి కదా. సో ద డ్యామేజ్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు బీ ఎక్స్టెన్సివ్ బై ది ఎక్స్పర్ట్స్ లేదా బై దెమ్ అని చెప్పి అర్థం. ఓకే, ఎక్స్పర్ట్స్ వచ్చి ఆ డ్యామ్కి ఎంత డ్యామేజ్ అయింది అని చెప్పి చూసి చాలా ఎక్కువ డ్యామేజ్ ఉంది అని చెప్పి చెప్పారు. ఓకే, సో ఇది మనము మింగేసేసి మిగతాది మాత్రమే మాట్లాడుతున్నాం. ద డ్యామేజ్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు బీ ఎక్స్టెన్సివ్, బట్ యాక్చువల్లీ ఏంటి? ద డ్యామేజ్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు బీ ఎక్స్టెన్సివ్ బై ద ఎక్స్పర్ట్స్ అని చెప్పి అర్థం. సో ఇలా మనం చూసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఆబ్జెక్ట్, దిస్ ఈజ్ యువర్ సబ్జెక్ట్ కదా, ఎక్స్పర్ట్స్ కదా చెప్పింది. సో దాట్ బికమ్స్ యువర్ సబ్జెక్ట్ హియర్, అండ్ ది ఆబ్జెక్ట్ అనేది మనకి ఇక్కడికి వచ్చేసింది డ్యామేజ్. ఓకే, బై అన్నది ఇక్కడ, దెన్ V3 అంటే ఏంటి? పాస్ట్ పార్టిసిపుల్ ఎక్స్పెక్టెడ్, అండ్ టు బీ అన్నది మనకి పాస్ట్ టెన్స్లోకి వస్తుంది కదా, వాజ్. ది డ్యామేజ్ వాజ్ ఎక్స్పెక్టెడ్, వాట్ ఇట్ ఈస్? ఇట్ టు బీ ఎక్స్టెన్సివ్ బై ది ఎక్స్పర్ట్స్ అనమాట. ఇది మనం రాయకపోయినా పర్వాలేదు. సో ది డ్యామేజ్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు బీ ఎక్స్టెన్సివ్ అన్నది ఈ 4 దాట్ ఈజ్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. Question number 17. A sentence which contains 2 or more main clauses, okay, with coordinate conjunction. దీన్ని మనము క్లాజెస్ వీడియోలో కూడా చేసాం కదా. మెయిన్ క్లాజెస్, 2 మెయిన్ క్లాజెస్, 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉండి మధ్యలో ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉంది అంటే ఆప్షన్ 1 కాంపౌండ్ సెంటెన్స్ ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. Question number 18. Choose the word with correct spelling. ఓకే, ఇందులో ఫ్యూటైల్, టేటర్, ఇరిటేట్, మంబుల్ అనమాట. ఇవి యాక్చువల్లీ ఇందులో కరెక్ట్గా ఇచ్చినది ఆప్షన్ 1 ఫ్యూటైల్. ఫ్యూటైల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ యూజ్లెస్ ఆర్ పాయింట్లెస్. అరే అక్కడికి వెళ్ళినా కూడా పని అవ్వదు, ఇట్స్ ఫ్యూటైల్ గోయింగ్ దేర్, ఇట్స్ పాయింట్లెస్ గోయింగ్ దేర్, ఇట్ ఈస్ యూజ్లెస్ గోయింగ్ దేర్ అని చెప్పి మన యూసేజ్ వస్తుందన్నమాట. అదే ఇదేంటి? అదే కరెక్ట్ స్పెల్లింగ్ TATTER. ఇది మనం ఐ థింక్ ఫస్ట్ వీడియోలో లేదా సెకండ్ వీడియోలో ప్యాసేజ్లో చూసాం. ప్యాసేజ్లో దే వర్ టాకింగ్ అబౌట్, లేదా ఏదో MCQస్లోనే ఏదో ఇచ్చినట్టున్నారు, ది బ్లాంకెట్ వాజ్ ఇన్ టాటర్స్ అని చెప్పి చూసాం కదా. సో TATTER ఈజ్ ద కరెక్ట్ ఫామ్. టాటర్స్ అంటే టోన్ పీసెస్, అంటే ఒక రగ్గు కానీ ఏదైనా దాంట్లోంచి ముక్కలు వచ్చేసినట్టయితే అది చాలా బ్యాడ్ పొజిషన్, అంటే టాటర్స్లో ఉంది అని చెప్పి అర్థం. ఇది మనకి ఇరిటేట్ మీనింగ్ నేను మీకు చెప్పక్కర్లేదు. దిస్ ఈజ్ మంబుల్ అంటే గొణగటం. Question number 19. Choose the suitable phrasal verb to fill in the blank. Student should dash the text carefully అన్నప్పుడు మనము స్టూడెంట్ షుడ్ చదవమని చెప్తున్నాం కదా, ఒకసారి చదవాలి సరిగ్గా అన్నప్పుడు ఆప్షన్ 3 స్టూడెంట్ షుడ్ గో త్రూ ద టెక్స్ట్ కేర్ఫుల్లీ అన్నది కరెక్ట్ ఆన్సర్. సో గో త్రూ అన్నదానికి కూడా మనకి యాక్చువల్లీ చాలా రకాల మీనింగులు వస్తాయి. అందుకని మీరు గో త్రూ అనగానే ఓన్లీ టెక్స్ట్ చదవటమే అన్న ఆలోచన కాకుండా మనము అది ఎక్కడ వాడాలి, ఎక్కడ ఎలా వాడుతున్నారు అన్నదాన్ని బేస్ చేసుకుని మీరు మీనింగ్ ఏంటి అన్నది చూసుకోవాలి. ఓకే, సో గో త్రూ అన్నప్పుడు ఏంటి? సపోజ్ నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళా, ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ చెక్ పాయింట్లోంచి వెళ్ళాలి అంటే దానికి కూడా నేను గో త్రూ అని చెప్పి వాడచ్చు. వీ హ్యాడ్ టు గో త్రూ ద సెక్యూరిటీ చెక్ పాయింట్ బిఫోర్ బోర్డింగ్ ద ఫ్లైట్ అని చెప్పి వాడచ్చు. అంటే
టు పాస్ ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్ అని చెప్పి అర్థం. అలానే ఎవరన్నా చాలా కష్టపడాల్సి వచ్చింది, ఆ తర్వాతే వాళ్ళకి ఏదో అయ్యింది అని చెప్పి మనం చెప్పాలనుకుంటే దానికి కూడా మనం గో త్రూ అని చెప్పి వాడచ్చు. షీ హ్యాడ్ టు గో త్రూ అ లాట్ ఆఫ్ హార్డ్షిప్స్ టు గెట్ టు వేర్ షీ ఈజ్ టుడే అని చెప్పి వాడచ్చు. అంటే చాలా ఎక్స్పీరియన్స్, షీ హ్యాడ్ టు గో త్రూ అ లాట్ ఆఫ్ హార్డ్షిప్, షీ హ్యాడ్ టు ఎక్స్పీరియన్స్ ఆర్ షీ హ్యాడ్ టు ఎండ్యూర్ అన్న మీనింగ్ వస్తుంది. సో అలా 1, 2 ఇప్పటివరకు 3 యూసేజ్లు వచ్చాయి కదా. ఇంకో యూసేజ్ లైక్ ఏదన్నా సపోజ్ మనకి హీ హ్యాడ్ టు ఇంటర్వ్యూలకు వెళ్ళాల్సి వచ్చింది కదా, చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ చేసిన తర్వాతే అతనికి ఒక జాబ్ వచ్చింది అన్నప్పుడు హీ హ్యాడ్ టు గో త్రూ సెవరల్ ఇంటర్వ్యూస్ బిఫోర్ గెటింగ్ ద జాబ్ అని చెప్పి అనొచ్చు. అంటే అప్పుడు గో త్రూ అంటే టు కంప్లీట్ అ ప్రాసెస్ ఆర్ ప్రొసీజర్. సో ఇక్కడ మనం వాడుతున్న యూసేజ్ ఏంటి? టు ఎగ్జామిన్, టు రివ్యూ ఆర్ టు రీడ్ సంథింగ్. అంటే టెక్స్ట్ బుక్ అనే కాకుండా లెట్ us గో త్రూ ద రిపోర్ట్ టుగెదర్ బిఫోర్ సబ్మిటింగ్ ఇట్ అని చెప్పి వాడతాం అనమాట. సో గో త్రూ అన్నదానికి అర్థము ఆ సెంటెన్స్లో ఎలా ఉంది అన్నది అర్థం చేసుకోకుండా బండగా మాత్రం గుర్తుపెట్టుకోవద్దు. క్వశ్చన్ నెంబర్ 20. చూస్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ వర్డ్ order that consists of the following words or phrases. Okay. Question number 20. A boy and his father were walking. A boy and his grandfather were walking along a road. Option 2 is your answer. This is jumble sentence. Question number 21. Choose the suffix that suits together noun form of the word correct. Okay. సఫిక్స్ అడుగుతున్నారు. సఫిక్స్ అంటే వర్డ్కి వెనకాల మనం యాడ్ చేసేది సఫిక్స్. ఈ సఫిక్స్ని యాడ్ చేస్తే ఆ వర్డ్ మనకి నౌన్ ఫామ్లోకి ఫామ్ అవుతుంది అని చెప్పి అంటున్నారు. కరెక్ట్కి మనము ION యాడ్ చేస్తే కరెక్షన్ అవుతుంది. కరెక్షన్ అనేది నౌన్ ఫామ్. ION, ISM ఇవన్నీ మనకి ఎప్పుడు కూడా నౌన్స్ కిందకే వస్తాయి. 22. I like doing things dash myself. Okay. Choose the preposition that fits the blank అన్నప్పుడు I like doing things by myself అని చెప్పి వస్తుంది. So this is the passage. Michael Stone's father, ఇది క్లాస్ 9th స్పోర్ట్స్ పర్సన్ గురించి లెసన్ ఇది. ఐ థింక్ 9th లెసన్ ఏదో. Michael Stone's father, Bert Stone, was not a dreamer. He was not a dreamer. Okay. He was a hardcore realist. He believed in hard work and sweat. His motto, okay, his motto ఏంటో ఇచ్చేసారు. If you want something, work for it. అంటే కష్టపడాలి అని చెప్పి చెప్తున్నాడు. Choose the true statement from the following. Michael Stone was a hardcore fan of Bert Stone. They have not mentioned anything like this. Bert Stone was a practical minded man. Correct adi. Bert Stone was a hardcore criminal. Idi correct kaadu. If you want something, dream for it anadi kuda kaadu. Dream for it kaadu. It is if you want something, you have to work for it. So ikkada hardcore realist ante practical ga untadu anamata. Urke idealistic ga undatam kaakunda. So Bert Stone was a practical minded person. Option 2 is your answer. ఇదే ప్యాసేజ్ మీద రెండో క్వశ్చన్. దిస్ ప్యాసేజ్ డిస్క్రైబ్స్ ది మోటో ఆఫ్ మైకేల్ స్టోన్, హార్డ్ కోర్ డ్రీమర్, ద రియాలిటీ ఆఫ్ డ్రీమ్స్, ది యాటిట్యూడ్ ఆఫ్ బర్త్ స్టోన్. ఓకే. ఇందులో అసలు ఆయన నేచర్ ఎలాంటిది, అతని తత్వం ఏంటి, అతని క్యారెక్టర్ ఏంటి అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అతని డ్రీమర్ కాదు, ఆయన ఈజ్ ఎ హార్డ్ కోర్ రియలిస్ట్. అంటే నిజంగా యాక్చువల్లీ జీవితంలో మనం ఊరికే డ్రీమ్స్ కాకుండా నిజంగానే కష్టపడాలి పైకి రావాలంటే అని చెప్పి ఆయన యాటిట్యూడ్ ఎలా ఉండాలి లైఫ్లో అన్నది చెప్పారు. సో ఆప్షన్ 4 దే ఆర్ టాకింగ్ అబౌట్ బర్త్ స్టోన్ యాటిట్యూడ్ ఎలాంటిది, అతని క్యారెక్టర్ ఎలాంటిది అన్నది మాట్లాడారు. సో ఈ పేపర్లో వీళ్ళు 22 క్వశ్చన్స్ వరకే ఇచ్చి మళ్ళీ 4 క్వశ్చన్స్ వేరే చోట నుంచి ఇచ్చారు. అవి కూడా మనము చూసేద్దాం. So question number 1, Regional Institute of English, South India is situated in Bengaluru. Question number 2, the following leads to acquisition. Okay, acquisition ante manaki
ఒక లాంగ్వేజ్ని మనం ఊరికే సబ్జెక్ట్ లాగా, ఇప్పుడు మనం హిందీ ఒక సబ్జెక్టు, ఇంగ్లీష్ ఒక సబ్జెక్టు, లేదా సంస్కృత్ ఒక సబ్జెక్టు మనకి స్కూల్లో ఏదైతే నేర్పిస్తారో దాన్ని మనము లెర్నింగ్ కిందకి తీసుకోవాలి. ఓకే, వాళ్ళు నేర్పిస్తారు, మనం నేర్చుకుంటాం. యాక్విజిషన్ అంటే ఏంటి? ఇప్పుడు మన పక్కింట్లో తమిళియన్స్ ఉన్నారు అంటే వాళ్ళతో మనం క్లోజ్గా మూవ్ అయితే సగం తమిళ్ మనకి వచ్చేస్తుంది. అంటే ఏంటి? మనం ఆ లాంగ్వేజ్ని ఆటోమేటిక్గానే మనము అక్వైర్ చేస్తున్నాం. ఓకే, దాన్ని మనము యాక్విజిషన్ కింద తీసుకుంటాం. సో ద ఫాలోయింగ్ లీడ్స్ టు యాక్విజిషన్ అన్నప్పుడు ఎవరితో అయినా మనము అలాంటి ఆ వాతావరణంలో ఉండి వాళ్ళతో మాట్లాడుతూ ఆ సిచ్యువేషన్ ఏంటి అని అర్థం చేసుకుని అలా ఆటోమేటిక్గా మనకి ఆ లాంగ్వేజ్ని పికప్ అవుతుంది కదా. సో ద ఫాలోయింగ్ లీడ్స్ టు అక్విజిషన్ అన్నప్పుడు మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్ ఉన్నప్పుడు మనకి లాంగ్వేజ్ అనేది ఎక్వైర్ చేస్తాం. ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, చూస్ ద కంటెంట్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఓకే, కంటెంట్ వర్డ్స్, ఫంక్షన్ వర్డ్స్ అని 2 రకాల వర్డ్స్ మనకు ఉంటాయి. ఫంక్షన్ వర్డ్స్ అంటే మనకి జనరలీ ప్రపోజిషన్స్, కంజంక్షన్స్, ఆర్టికల్స్, ఇవన్నీ ఏవైతే మనకి ఒక సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ కోసం కావాలో వాటిని మనము ఫంక్షన్ వర్డ్స్ అని చెప్పి అంటాం. అదే మనము ఒక సెంటెన్స్లో ఏదైనా యాక్షన్ కోసం, ఒక క్వాలిటీ ఏదైనా చెప్పాలి, ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి అంటే మనము నౌన్స్, వర్బ్స్, యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్ ఇలాంటి వర్డ్స్ని వాడతాం కదా. సో నౌన్స్, వర్బ్స్, యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్ ఏమో మనకి కంటెంట్ వర్డ్స్ కిందకి పడతాయి. అదే మనకి ఇవి ప్రపోజిషన్స్, కంజంక్షన్స్, ఆర్టికల్స్, ఆక్సిలరీ వర్బ్స్ ఇవన్నీ మనకి ఫంక్షన్ వర్డ్స్ కింద పడతాయి. సో సపోజ్ నేను బార్క్ అని చెప్పంటే అది మనకి కంటెంట్ వర్డ్, యాక్షన్ వచ్చింది కదా, కంటెంట్ వర్డ్ కింద పడుతుంది. అదే ఈజ్ అన్నాను అంటే ఇది మనకి ఫంక్షన్ వర్డ్ కింద పడుతుంది. సో మీరు డిక్షనరీలో ఎత్తి చూసినప్పుడు బార్క్కి అర్థం ఇది అని చెప్పి ఉంటుంది, కానీ మీరు డిక్షనరీలో ఈజ్ అంటే ఏంటి, వాజ్ అంటే ఏంటి, ఫార్ అంటే ఏంటి అంటే కరెక్ట్గా మనకి ఇట్లాంటి మీనింగ్స్ ఏం రావు. సో అలాంటి వర్డ్స్ని మనం కంటెంట్ వర్డ్స్, ఫంక్షన్స్ వర్డ్స్ కింద మనం సెగ్రిగేట్ చేసుకుంటాం. సో ఇక్కడ చూస్ ద కంటెంట్ వర్డ్ అంటున్నారు కాబట్టి మీనింగ్ఫుల్ వర్డ్ అనమాట. ఫార్, యాజ్, వుడ్ అనేవి మనకి ఫంక్షన్ వర్డ్స్ అవుతాయి. ఫాలో అన్నది మనకి కంటెంట్ వర్డ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 4, చూస్ ద సబ్ స్కిల్ ఆఫ్ లిసనింగ్. సబ్ స్కిల్ ఆఫ్ లిసనింగ్ ఇక్కడ మనం చూస్తే ఐడెంటిఫైయింగ్ సౌండ్స్. ఓకే, ఇది మీకు తెలుగు అకాడమీ పుస్తకంలో ఇచ్చారు, 5-6 సబ్ స్కిల్స్ ఇచ్చారు, అందులోంచి అడిగారు వీళ్ళది. ఇది లాజికల్లీ కూడా యూ విల్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై ద ఆన్సర్. ఓకే, లిసనింగ్ అంటే ఏంటి? లిసనింగ్ అంటే మనము వినటం కదా. కానీ ప్రొడ్యూసింగ్ అంటే ఏంటి? ప్రొడ్యూసింగ్ అన్నప్పుడు మనం మాట్లాడటం. ఓకే, ఒక సౌండ్ని ప్రొడ్యూస్ చేయటం అంటే ఏంటి? మన నోట్లోంచి సౌండ్ బయటికి రావాలి అంటే మనము మాట్లాడాలి, యూ హ్యావ్ టు స్పీక్. సో ప్రొడ్యూసింగ్ సౌండ్స్, ప్రొడ్యూసింగ్ రిథమ్, ప్రొడ్యూసింగ్ యాటిట్యూడ్నల్ టోన్ అన్నది మీరు లాజికల్గా ఆలోచించినా కూడా ఈ 3 మీకు స్పీకింగ్ స్కిల్స్ కింద పడతాయి. సో వాట్ ఆర్ యూ లెఫ్ట్ విత్? ఐడెంటిఫైయింగ్ సౌండ్స్. ఒక సౌండ్ని విని ఆ సౌండ్ ఏంటి అన్నది చెప్పటం. ఇది మీరు నేర్చుకున్నా నేర్చుకోకపోయినా యూ విల్ బి ఏబుల్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. కొంచెం మీరు లాజికల్గా అర్థం చేసుకుని ఏది ఆన్సర్ అయ్యి ఉంటుంది అని అనుకుని వీ విల్ బి ఏబుల్ టు ఆన్సర్. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 5, ది హాల్మార్క్ ఆఫ్ స్ట్రక్చరల్ అప్రోచ్. స్ట్రక్చరల్ అప్రోచ్ అనేది ఇట్ ఆల్వేస్ ఎంఫసైజెస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ స్పోకెన్ లాంగ్వేజ్ అండ్ కరెక్ట్ స్పీచ్ ప్యాటర్న్స్ని ఎంఫసైజ్ చేస్తుంది. సో ద హాల్మార్క్ ఆఫ్ స్ట్రక్చరల్ అప్రోచ్ అన్నప్పుడు ఆప్షన్ 2, ఫార్మింగ్ స్పీచ్ హ్యాబిట్స్ ఈజ్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6, దిస్ ఈజ్ యువర్ లాస్ట్ క్వశ్చన్. చూస్ ద సిగ్నల్ వర్డ్స్ దాట్ ఎక్స్ప్రెస్ కాజ్, ఎఫెక్ట్. ఓకే, ఇక్కడ కాజ్, ఎఫెక్ట్ అన్నప్పుడు యాజ్ ఎ రిజల్ట్ అన్నది వస్తుంది, యాజ్ వెల్ యాజ్, సిమిలర్ టు, డిఫరెంట్ వన్. ఈ 3 కూడా మనకి కంపారిజన్ చూపిస్తున్నాయి. యాజ్ ఎ రిజల్ట్ అనేది మనకి కాజ్ అండ్ ఎఫెక్ట్. యాజ్ ఎ రిజల్ట్ ఇది జరిగింది, అందుకని ఇది జరిగింది అని చెప్పి అంటాం కదా. సో యాజ్ ఎ రిజల్ట్ దీనివల్ల ఇది జరిగింది అన్న మనకి కాజ్, ఎఫెక్ట్ చూపిస్తోంది. ఆప్షన్ 3 యాజ్ ఎ